ఓవైపు పచ్చడి మెతుకులు లేక జనం తల్లడిల్లిపోతుంటే కడుపు నిండి చెత్త కుప్పల పాలు చేస్తున్న వైనం మరోవైపు. పండించే పంట నోటి దగ్గరికి చేరేలోపు చాలా వరకు నేలపాలవుతుంటే నోటి దగ్గరికి చేరాక మరికొంత వేస్ట్ అవుతుంది. తినేదానికంటే వేస్ట్ అవుతున్నదే ఎక్కువగా ఉన్న మన దేశం లాంటి దేశాలు చాలానే ఉన్నాయి. ఫుడ్ కల్చర్లో వచ్చిన మార్పుల పుణ్యమాని పెరుగుతున్న ఫుడ్ వేస్టేజ్ పై స్పెషల్ ఫోకస్. వేస్టేజ్ ఈ మాట తరచూ ఇంట్లోనో బయటో వింటూనే ఉంటాం. అంతేనా? అరే వేస్ట్ చేయొద్దు అని చెబుతూనే ఉంటాం. మరి రోజూ చెబుతూనే ఉన్నా ఎంతవరకు దీన్ని ఆచరిస్తున్నారు? దేశవ్యాప్తంగా వేస్టేజ్ మాట వినిపిస్తున్నా యథా రాజా తదా ప్రజ అన్న చందాన ఎవరో ఆకలి కేకలు మనకెందుకులే, మన కడుపు నిండిపోతుంది అని మిన్నకుంటే ఆ పాపం ఎవరిది? ప్రభుత్వానిదా? ప్రజలదా? ఆహారపు ఉత్పత్తిలో మన దేశం ముందు వరుసలో ఉంది అనేది ఎంత నిజమో, జనాభాకు తగ్గ ఆహారం అందించలేకపోతున్నామన్నది అంతే నిజం. అన్నం కోసం అలమటించి ఖాళీ కడుపుతోనే సరిపెట్టుకుంటున్న అభాగ్యులు గల్లీ గల్లీలో కనిపిస్తారు. అలాగే కడుపు నిండి ఆహారం ఎక్కువై కనీసం లేని వారికి పెట్టకుండా పెంటపాలు చేస్తున్నవారు మన దేశంలో ఉన్నారు. నాణ్యానికి రెండు వైపులా ఉన్న వీరిని ఒకే చోటకు చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లెవెల్ నుంచి ఆలోచిస్తే అత్యున్నత స్థాయి వరకు ఈ సమస్య ఉంది. సగటు భారతీయుడు బిలో పావర్టీ లైన్లో ఉన్నవాడు కనీసం ఒకరోజు భోజనం పూర్తిగా చేయని వాడికి అది అందాలి అనేటువంటి ఆలోచన మనం కనుక కలిగించినట్టయితే ఫుడ్ వేస్టేజ్ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసినప్పుడు మనం కూడా మన వంతు లోపల ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఉంటే ఓవరాల్గా భారతదేశ ఆరోగ్యం కూడా సవ్యంగా ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇందులో ఎంత నిజముందో చెప్పలేం, కానీ దేవుడితో కొలిస్తేనైనా తినే తిండిని గౌరవిస్తారని పెద్దలు చెప్పి ఉంటారు. కానీ మనం మారిన ఫుడ్ కల్చర్తో తినే తిండి మీద గౌరవం తగ్గింది అనడంలో అతిశయోక్తి లేదు. సహపంక్తి భోజనాలు తగ్గి బఫే సిస్టమ్ వచ్చాక ఎక్కువగా ఫుడ్ వేస్ట్ అవుతుందంటున్నారు సామాజికవేత్తలు. ఫంక్షన్స్, పెళ్లిళ్లలో స్థాయిని చూపించుకోవడానికి ఎన్నో రకాల వంటకాలు చేసి అతిరత మహాశైలను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇందులో తినేదానికంటే నేలపాలుకే ఎక్కువ పోతుంది. అలాగే ఇంట్లో కూడా కావలసిన క్వాంటిటీ కంటే ఎక్కువ చేసుకుని మిగిలింది చెత్తలో పడేస్తారు. పంట పండించిన తరువాత తగిన ధర లేక కూడా ధాన్యం వేస్ట్ అవుతుందని నేరుగా ప్రభుత్వమే ప్రకటించింది. ప్రతి సంవత్సరం 44,000 కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతుందని తెలిపారు. మన దేశంలో పండిస్తున్న పంటను బట్టి 61 మిలియన్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం అవసరమైతే మనకున్న స్టోరేజ్ సామర్థ్యం 29 మిలియన్ టన్నులు. వేస్టేజ్ అంతా నిలువ సామర్థ్యం వల్ల కాకపోయినా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్ యార్డ్ల వల్ల కూడా ఆహారం వేస్ట్ అవుతుంది. మార్కెట్ యార్డుల్లో తగిన నిల్వ సామర్థ్యం లేక ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు. చేంజ్ అవుతున్న కల్చర్ ఏదైతుందో ఈ కల్చరు ఈ కొత్త వేస్టేజ్కి నాంది పలుకుతుంది. వాళ్ళ యొక్క తాహతును మించి, వాళ్ళ కెపాసిటీస్ మించి షోపుటప్ కోసం అని చెప్పేసి అనే పద్ధతి ఒకటి బాగా మొదలైంది మధ్యకాలంలో. మొదలయ్యి ఒకరిని చూసి ఇంకొకరు ఎక్కువ వంట చేయించడము, ఎక్కువ మందిని పిలవడము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడము, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవడంతో ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఫుడ్ వేస్ట్ అయ్యే పరిస్థితి మనకు చాలా జనరల్గా కనబడుతుంది. ఒక రకంగా ఈ మధ్య స్టార్ హోటల్స్లో కూడా వాటి ఫుడ్ ప్రిజర్వేషన్ సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోవడము, అట్లాగే ఫ్రీజర్స్లో వాటిని క్లియర్గా స్టోర్ చేసుకోవాల్సిన పద్ధతులు వాటిని స్టోర్ చేసుకోకపోవడము, ఈ రకంగా కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలను సైతం పట్టి పీడుస్తుంది. అయినా డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనం మేల్కోకపోతే కష్టమే అంటున్నాయి సర్వేలు. 120 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడం అంటే మాటలు కాదు. పంట పండించాక 30% వృధా అవుతుంటే ఇళ్లల్లో 20% వృధా అవుతుంది. ఎక్కడ వృధా అవుతున్నా ఆ వృధాను ఆపాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు, దీన్ని ప్రతి ఒక్కరూ తన సమస్యగా తీసుకుంటే కానీ వేస్టేజ్ తగ్గదు. అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. ఎంతలా అంటే అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం.
ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆకలి కేకలు. దేశంలోని కోట్లాది మంది ఇంకా ఆకలి కేకలతో ఉంటున్నారు. కనీసం 2 పూటలా కడుపు నిండా ఆహారం తీసుకోలేని దుస్థితిలో ఉంది. సమస్య ఎక్కడుంది? 50% వేస్టేజ్ అవుతున్న ఫుడ్ కంట్రోల్ ఎలా? అవగాహన ఎలా ఉండాలి? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడడానికి యంగిస్తాన్ ఫౌండేషన్ అరుణ్ గారు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అరుణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం. ఎస్, అందరికీ ఆహారం అనేది నినాదం. చాలా ఇంపార్టెంట్. ఎస్, బట్ స్టిల్ దేశంలో 20 కోట్ల మంది తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మన మేజర్ కాసెస్ చూడండి. మనకి ఇండియా లోపల ఫుడ్ అంటే చాలా ఇష్టం. మనకి ఫుడ్ తినాలంటే చాలా ఇష్టం. మనం ఓవర్ ఈటింగ్ కూడా చేస్తాము. ఎంత అవసరం అంటే దానికంటే ఎక్కువ తింటాం. సో అట్లనే ఆలోచించుకుంటా ఎక్కువ ఫుడ్ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం. మనకి లావిష్గా వెడ్డింగ్, ఇప్పుడే వీడియోలో చూసినాం మనము, లావిష్ వెడ్డింగ్స్ చేసుకోవాలంటే మనకు చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ UN రిపోర్ట్ లోపల వాళ్ళు చెప్పినారు 30% ఆఫ్ కంప్లీట్ ఫుడ్ వేస్టేజ్ మన హోల్ వరల్డ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఇండియా. 30% ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ సాడ్. మేము చాలా ఆర్ఫనేజ్ పిల్లలతో పనిచేస్తాము, చాలా హోమ్లెస్ వాళ్ళతో పనిచేస్తాము. వీళ్ళందరికీ డే లోపల ఒక్కసారి ఫుడ్ తింటారు. వాళ్ళకి రెగ్యులర్ ఫుడ్ కూడా ఉండదు. హోమ్లెస్ వాళ్ళు మేము చనిపోయిన వాళ్ళని కూడా చూసినాము, వాళ్ళకి ఫుడ్ ఉండదు. సో ఎలాగా స్టాప్ చేస్తాము అంటే చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ కూడా. మనకి ఒకవేళ మనం ఇంట్లోపల ఓవర్ తినకపోతే ఆర్ ఫుడ్ ఎక్స్ట్రా వేస్ట్ చేయకపోతే, ఇంకా ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ ప్లాన్ వేర్ సమ్ క్యాంపెయిన్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. వేర్ పీపుల్కి ఎడ్యుకేషన్ అవసరము, ఎంత అవసరము, న్యూట్రిషన్ ఎంత, మనకి ఎంత ఫుడ్ తినవచ్చు అనేసి అట్లాంటి సింపుల్ క్యాంపెయిన్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఫుడ్ వేరేళ్ళకి అవసరము అనేసి కొంచెం అవేర్నెస్ తెస్తే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో అంటే ఆ క్యాంపెయిన్ అనేది ఎలా జరగాలి? మీ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది దీనిపై అవగాహన రావడానికి? సో మేమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాకు 2 వేస్ ఉన్నాయి ఫుడ్ సర్వ్ చేసేది. ఎవరికి ఫుడ్ లేదు. ఒకటేమో మేము ఫుడ్ వండుతాము, మా NGOతో మేము వండేసి హోమ్లెస్ వాళ్ళకి ఫుడ్ పంచుతాము. ఇంకొకటి ఏమంటే మేము రెస్టారెంట్స్ ఇంకా డిఫరెంట్ హోమ్స్తోని కోఆర్డినేట్ చేసేసి వాళ్ళకంటే మీ హోటల్ లోపల ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతుంది మాకు ఫోన్ చేయండి, సో దట్ మేము వచ్చేసి ఫుడ్ తీసుకుపోయి ఆర్ఫనేజ్ లేకపోతే హోమ్లెస్ వాళ్ళకి పోయి పంచుతాము అనేసి. సో ఇట్లాంటి క్యాంపెయిన్స్ ఏమైనా ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే హోటల్స్ ఒకవేళ సెల్ఫ్ మోటివేట్ చేసేసి ఒకవేళ మాతో కనెక్ట్ చేస్తే, మాతోని కాదు చాలా NGOs ఉన్నారు వీళ్ళు ఫుడ్ వేస్టేజ్ అవ్వకూడదు అనేసి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే ఈజీలీ క్లోజ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్కి ఫుడ్ దొరుకుతుంది ఇన్ అ డే. మనం చూసాం ఫుడ్ వేస్టేజ్ అట్ అ రెస్టారెంట్ క్లోజ్ టు 340 crores ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది ఎవ్రీ రూపీస్ వర్త్. అదే మనం ఒకవేళ సేవ్ చేస్తే క్లోజ్ టు 10 lakhs ఆఫ్ చిల్డ్రన్స్కి ఫుడ్ సర్వ్ చేయవచ్చు మనము. సో పాసిబిలిటీ చాలా ఉంది ఒకవేళ ఫుడ్ మనం వేస్ట్ చేయకుండా ఉంటే. కానీ అవేర్నెస్ ఉండాలి, మనుషులకి ఆలోచన ఉండాలి కి మనం తింటున్నాము వేరే వాళ్ళకి కూడా ఫుడ్ ఉండాలి అని. మనం ఇంట్లోనే చూడండి, మనం 4 ఉంటాం ఫుడ్ ఒక ఫ్యామిలీ లోపల, ఎక్కువ వండేస్తాము, ఆ ఇంట్లోపలనే వేస్ట్ చేస్తాము. మన ఇండియా పాపులేషన్ 1 billion కంటే ఎక్కువ ఉంది, మన వేస్టేజే 500 million ఉంటుంది. సో లిటరలీ ట్రాష్ లోపల వెళ్ళిపోతుంది. యానిమల్స్కి ఫుడ్ ఉండదు. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మాల్ న్యూట్రిషన్ ఇండియాలో చాలా బిగ్. చిల్డ్రన్స్కి ఫుడ్ ఉండవు. ఎవ్రీ డే క్లోజ్ టు 1000 children చనిపోతుండ్రు ఫుడ్ లేదు అనేసి. సో మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. పిల్లలకి ఫుడ్ లేదు, నాకు ఐ వాంట్ టు డూ సంథింగ్ అనేసి. మేబీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయండి. సమ్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేయొచ్చు గవర్నమెంట్ ఇఫ్ దే గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్. మీరు చెప్పినట్టు అవును, ఇంట్లో ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలాగే ఫంక్షన్స్లో కూడా చాలా ఫుడ్ వెరైటీస్ ఎక్కువగా పెట్టడం వల్ల ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఫుడ్ ఇవ్వడానికి సర్వ్ చేయాలనుకుంటే ఎలాంటి కాంటాక్ట్ నెంబర్స్, వెబ్సైట్? మా వెబ్సైట్ ఉంది, youngistanfoundation.org అనేసి ఒక వెబ్సైట్ ఉంది మాది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. ఫేస్బుక్ లోపల యంగిస్తాన్ ఫౌండేషన్ అనేసి. సో దే కెన్ కాల్ అస్ అప్, మాకు మెయిల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓన్లీ 3 మనం ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ ఫుడ్ ప్లాటర్, మనం రెస్టారెంట్స్లో పోయేసి ఫుడ్ తక్కువ తింటే, వెడ్డింగ్స్ లోపల మనం ఫుడ్ కంట్రోల్ చేస్తే, ఇంకా ఇంట్లోపల కూడా ఫుడ్ కంట్రోల్ చేస్తే ఐ థింక్ వీ కెన్ సేవ్. ఇంకొకటి చాలా బేసిక్ స్టాటిస్టిక్స్ ఉండే, ఎంత మనం ఫుడ్ సేవ్ చేస్తాము ఫుడ్ ప్రైసెస్ కూడా తక్కువ అవుతుంది అంటారు. మనం ఇంట్లోపల పాలు పాడేస్తాము, ఒకవేళ పాలు మన దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకు
పైసలు సేవ్ అవుతుంది. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఒకవేళ మనం ఫుడ్ సేవ్ చేస్తే మనం పైసలు కూడా సేవ్ చేస్తున్నాము. యూనో అది వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వేర్ పీపుల్ షుడ్ గెట్ ఎడ్యుకేషన్ ఫర్. ఓకే అరుణ్ గారు, ఒక కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 988 ఓకే 534 2224 222 4. సో ఇంట్లో వేస్ట్ అయిన ఫుడ్ని హెల్ప్ఫుల్గా మార్చుకోవాలంటే మీరు 9885342224 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి అరుణ్ గారు ఎన్జిఓ యంగిస్తాన్ ఫౌండేషన్ వాళ్ళకి సంప్రదిస్తే మనం దాన్ని కొంచెం ట్రై టు డూ అవర్ బెస్ట్. మాతో ఎంత వీలైతే హెల్ప్ చేస్తాం, కానీ వాళ్ళు కూడా చేయాలి. మేము అంటే మీరే వచ్చి ఫుడ్ ని తీసుకెళ్తారా లేకపోతే మేము ప్రొవైడ్ చేయాలా, ఎట్లా? 2 ways ఉంటుంది. యూనో మాకు ఇట్ విల్ బి నైస్ ఒకవేళ మనుషులు ఇన్వాల్వ్ అయితే, అరే ఫుడ్ మిగిలిపోయింది అని ఫోన్ ఎవరైనా ఉన్నారు అనేసి వాళ్ళు సర్వీస్ బంద్ చేయకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. వాళ్ళు కూడా ఇంటి దగ్గర కనెక్ట్ వెతకండి, మాకు ఫోన్ చేసి మేము కనెక్షన్ చెప్తాము. ఈ ఎన్జిఓకి పోండి, వాళ్ళకి ఫుడ్ అవసరము, అక్కడ పోయి ఇవ్వండి. ఈ ఏరియా లోపల హోమ్లెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అక్కడ పోయి ఇవ్వండి. మేము కనెక్ట్ చేస్తాము. యూనో ఒకవేళ చాలా పాసిబిలిటీ లేదు, ఒకవేళ కావాలి హెల్ప్ అంటే అప్పుడు మేము పోయి చేస్తాం. కానీ పీపుల్ రియలైజ్ అవ్వాలి, యూనో అరే వేరే వాళ్ళు ఉన్నారు అనేసి. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. అంటే ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీకే పరిమితమా లేకపోతే వేరే వేరే ప్లేసెస్ లో కూడా ఉందా అవైలబిలిటీ? ఇప్పుడైతే హైదరాబాద్, భోపాల్, ఢిల్లీ, బెంగళూరు, బాంబే లోపల ఉంది, వైజాగ్, ఇంకా వేరే సిటీస్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. వాలంటీర్స్ కావాలి, యూనో మా దగ్గర ఉన్న వాళ్ళు ఒక 300 వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వాలంటీర్స్. సో వేరే సిటీస్ లోపల కూడా ఎవరైనా వాలంటరీ వర్క్ చేస్తా అని అవైలబుల్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ చేయవచ్చు. ఓకే. సో అంటే మీ సంస్థలో ఉన్న వాళ్ళు అంటే ముఖ్యంగా ఎలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ ఎలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు? సో మేము చాలా ఫేస్బుక్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తాము, వీడియోస్ చేస్తాము, కాలేజెస్కి వెళ్ళేసి ప్రమోషన్ చేస్తాము. ఫుడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఫుడ్ వేస్టేజ్, ఫీడింగ్ హోమ్లెస్ పీపుల్, ఇంకా చిల్డ్రన్ కోసము అది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఇంకొకటేమో మాకు ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఉంది. మేము ఆర్ఫనేజెస్కి వెళ్ళేసి పిల్లలకి ట్యూషన్స్ చెప్తాము, ప్లస్ వాళ్ళ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఉంది, వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ దొరుకుతుందా లేదా, అన్ని ప్రాజెక్ట్ లోపల ఉంటుంది. అది 2. ఇంకొకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒకటి ఉంది. మేము యూనో ఉమెన్ బస్తీస్కి వెళ్ళేసి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అవన్నీ నేర్పిస్తాము. ఈవ్ టీజింగ్ పైన ఫైట్ చేస్తాము విత్ ద పోలీస్. సో చాలా యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాలంటీర్స్ క్యాన్ కమ్ అండ్ యూనో మాతో జాయిన్ చేయవచ్చు, ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే. అంటే ఫుడ్ వేస్టేజ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు? లైక్ అంటే మహిళల, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి మేజర్లీ కాలేజ్. ఎందుకంటే యంగ్ పీపుల్ చాలా ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు చాలా చేయాలని ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం వేరే వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి ప్రమోషన్ చేసేటట్టు, కాలేజెస్కి వెళ్ళి ప్రమోషన్ చేసేటట్టు, ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ లోపల యాక్టివ్. ఇంకా అట్లనే ఎడ్యుకేషన్ అవుతుంది. యూనో మా కొన్ని వాలంటీర్స్ పోయి వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు కి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేసి. ఇంకా లాస్ట్ ఇయర్ మేము అట్లీస్ట్ క్లోజ్ టు, ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ స్టాటిస్టిక్స్ 2 years లోపల, వీ మైట్ హ్యావ్ సేవ్డ్ క్లోజ్ టు 10 lakhs ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ అవాయిడ్ చేసినాము. ఎందుకంటే ఫుడ్ వెడ్డింగ్ నుంచి ఫోన్ చేస్తారు, స్మాల్ పార్టీస్ ప్లాన్ చేస్తారు, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అని ఫోన్ చేసి మేము కలెక్ట్ చేస్తాము, లేకపోతే డైరెక్ట్ చేస్తాము. సో యూనో స్మాల్ థింగ్, వాట్ ఎవర్ వీ కుడ్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ వి డిడ్. క్లోజ్ టు 10 lakh పీపుల్ గాట్ ఫెడ్. ఓకే. అంటే ఫుడ్ వేస్టేజ్ అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ స్థాయిలో ఈ వేస్టేజ్ అనేది ఉంది అండ్ జనరల్గా ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది? అంటే లైక్ ఫంక్షన్సా, రెస్టారెంట్సా, ఏ ప్లేసెస్లో ముఖ్యంగా ఇది ఎక్కువగా జరుగుతుంది? సో 3 simple ఫ్యాక్టర్స్. ఒకటేమో మన ఓన్ ఇంట్లోపల మన డస్ట్బిన్ పై చూస్తే చాలా ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది. వాట్ ఈస్ 1. 2 is రెస్టారెంట్స్. చాలా రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్. ఇప్పుడే ఒక వీడియో ఉండే మనం చూసినాము కి అందరు పెద్ద బుఫేస్ పెడుతుండ్రు షో ఆఫ్ చేయడానికి. రెస్టారెంట్స్ కూడా ఆల్మోస్ట్ అట్లనే చేస్తారు, పెద్ద బుఫే పెడతాము కంపీట్ చేసుకుంటా. సో అక్కడ కూడా చాలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది, ఎక్కువ వెరైటీస్ చేద్దాము అనేసి. సేమ్ విత్ వెడ్డింగ్. సో 3 important ఫ్యాక్టర్స్: వెడ్డింగ్స్, రెస్టారెంట్, ఇంకా మన హోమ్. ఒకవేళ ఇక్కడ 3 ప్లేసెస్లో మనం ప్రాపర్గా యాక్టివ్ ఉండేసి ఫుడ్ వేస్ట్ చేయకుండా మనం ఇన్వాల్వ్ అయ్యేసి వేరే వాళ్ళకి ఫుడ్ ఇచ్చుకుంటా ట్రై చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. జనరల్గా ఇప్పుడు ఈ రెస్టారెంట్స్లో, హోటల్స్లో చాలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. సో దీన్ని రీసైక్లింగ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? రీసైక్లింగ్ అంటే కొన్ని రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, దే మైట్ ఫ్రీజ్ చేయొచ్చు కానీ కొంచెం సేపు, కానీ ఓవర్ తింటారు. పీపుల్ విల్ నాట్ ఈట్ ద సేమ్ ఫుడ్.
ఇంకొక ఆపర్చునిటీ ఏమో వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్కి ఫుడ్ ఇచ్చేస్తారు, ఫ్రీ ఫుడ్. సో దట్ సేవ్ అవుతుంది ఫుడ్. కానీ రీసైక్లింగ్ ఈజ్ అ బిగ్ టాస్క్ అన్లెస్ యూ ఫ్రీజ్ చేసి మనకి ఫ్రెష్ ఫుడ్ కావాలి అంటాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు స్టార్ట్ ఎడ్యుకేటింగ్. మన వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ కంటే బెటర్ సేఫ్ ఫ్రీజర్లో పెట్టేసి తింటే కూడా ఫుడ్ చాలా సేవ్ అవుతుంది. మనం ఏం చేస్తాము, మీల్ అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నాకు ఫ్రెష్ ఫుడ్ కావాలని పాడిస్తాము. కానీ సెకండ్ డే అంటారు, ఒక స్టాటిస్టిక్స్ ఉంది, అన్నం వండిన నెక్స్ట్ డే టేస్టియర్ ఉంటుంది అనేసి. సో ఆ ఫుడ్ సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ డే కూడా తింటే చాలా ఫుడ్ సేవ్ చేయవచ్చు మనం. ఓకే, అంటే పర్టికులర్గా మీరు ఏమైనా టైం మెయింటైన్ చేస్తారా? లైక్ ఇప్పుడు ఫంక్షన్స్ అవి రాత్రి నైట్ టైమ్స్ ఉంటాయి, సో ఎన్ని అవర్స్లో ఇవ్వాలి అలా ఏమైనా ఉంటుందా రిస్ట్రిక్షన్ లాగా? సో మేజర్లీ మేము వాళ్ళకి ఇప్పుడు అందరూ లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. ఒక్కొక్కరేమో 300 మెంబర్స్ వస్తారు అనుకుంటారు, కానీ 100 పీపుల్ వస్తారు. సో మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మేము ట్రై చేస్తాం ఎంతైనా సపోర్ట్ సప్లై చేయడానికి. సపోర్ట్ సప్లై చేయకపోతే మేము కాంటాక్ట్స్ ఇస్తాము, మీ ఏరియా లోపల అక్కడికి పోయేసి ఫుడ్ చేయండి, మేము ఫోన్ చేసి మాట్లాడేసి కన్ఫర్మ్ చేస్తాము అంటాం. కానీ దే కెన్ కాల్ అస్ ఎనీ టైమ్, అట్లా ఏం లేదు, నో ప్రాబ్లం. ఓకే, అయితే ఈ ఫుడ్ వేస్టేజ్కి సంబంధించి ఎప్పుడైనా మీరు ప్రభుత్వంతో సంప్రదించారా? వాళ్ళతో ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఏమైనా డిసైడ్ చేశారా? సో మేము అదే ఈ సండే మేము ఇంకొక క్యాంపెయిన్ చేయడానికి పోతున్నాము, వేర్ ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు అనేసి. లాస్ట్ ఇయర్ మేము 10 lakhs వాళ్ళకి ఫుడ్ పెట్టినాం అనేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక వీడియో చేసేసి వీ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియాలో క్రియేట్ అవేర్నెస్ చేద్దామని. ఎందుకంటే యంగ్ పీపుల్ ఎక్కువ సోషల్ మీడియాలోనే ఉంటారు. సో యూ వాంట్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ టెలింగ్ పీపుల్ ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది, ఆ ఫుడ్ మనం వేస్ట్ చేయకపోతే ఇన్ని వాళ్ళకి ఫుడ్ పెట్టవచ్చు, మనమే ఫుడ్ తినవచ్చు అనేసి. సో ట్రైంగ్ టు డూ అ క్యాంపెయిన్. ఎస్, అంటే ఇప్పుడు మీరైతే కంటిన్యూ ప్రాసెస్ ఇది మీ సంస్థలో. సో రొటీన్గా అయితే జనరల్గా ప్రతి రెస్టారెంట్ హోటల్ డైలీ ఉంటాయి. సో డైలీ అంటే వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీతో డైలీ టచ్లో ఉండి ఫుడ్ ఇస్తున్నారా ఎలా? చాలా కష్టం మాకు, ఆపర్చునిటీ అస్సలకి దొరకవు. ఓన్లీ ఫ్యూ తెలిసిన వాళ్ళే హెల్ప్ చేస్తారు, ఎక్కువ హెల్ప్ చేయరు వాళ్ళు. నాట్ మెనీ పీపుల్ ఆర్ ఓపెన్, అంత ఓపెన్ ఉండరు. వచ్చేసి మేము పోయి అడిగితే కూడా లేదు చేయము అంటాము. కానీ కొన్ని రెస్టారెంట్స్ మాకు తెలుసుకి ఓవర్ హోమ్లెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తారు. మా రెస్టారెంట్కి వస్తే మేము ఫ్రీ ఫుడ్ ఇస్తాం, డిస్కౌంట్ ఫుడ్ ఇస్తాం అనేసి. కానీ చాలా కష్టం, అంత ఓపెన్గా ఉండరు, ఎంత మాట్లాడతారు. అందరు రెస్టారెంట్స్ వచ్చి హెల్ప్ చేయరు. వెడ్డింగ్స్ కూడా ఎక్కువ, చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు దే వాంట్ టు వేస్ట్ ఫుడ్ దెన్ టు గివ్ పీపుల్ ఫుడ్. ఓకే అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఫుడ్ వేస్టేజ్ చేయకపోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.